బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు భరోసాపై చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికలపై పూర్తి స్థాయిలో సమాలోచనలు చేయనుంది మంత్రివర్గం. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 జమ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో పాటు మరికొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందించాలని సర్కారు యోచిస్తోంది. అంతేకాదు రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా శాటిలైట్ సేవల ద్వారా సాగు వివరాలను తెలుసుకునేలా కసరత్తు చేస్తోంది. పంట పెట్టుబడి సాయానికి సీలింగ్ విధించాలా వద్దా అనే దానిపై కూడా ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసా పథకం అమలు విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ చర్చించింది, సలహాలు సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఇక రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా నివేదికను సమర్పించింది. అయితే దరఖాస్తుల స్వీకరణ, ఆదాయ పరిమితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ గురించి ప్రభుత్వం పరిశీలిస్తుండగా ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చించనుంది.
ఇవాల్టి కేబినెట్ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా బోర్డును ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, టూరిజం పాలసీతో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించబోతోంది. మరోవైపు భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే గవర్నర్ ఆమోదముద్ర వేస్తే చట్టంగా మారనుంది. అయితే ఈ చట్టాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారనే దానిపై కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారుల నియామకంపై కూడా చర్చించనున్నారు. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపుపైన మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. తాజాగా సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని గోదావరి 2 ఫేజ్కు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది.